బెల్స్ పాల్సీ, మూతి వంకర. యాక్చువల్గా బెల్స్ పాల్సీకి ఫిజియోథెరపీలో మంచి ట్రీట్మెంట్ ఉండేదని చాలామందికి తెలియదు. ఫిజియోథెరపీలో ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అంటే ఫారడిక్ కరెంట్స్ మరియు గ్యాల్వానిక్ కరెంట్స్ పెట్టడం ద్వారా ప్యారలైజ్ అయిన కండరాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కొంతమంది బెల్స్ పాల్సీ వచ్చిన నెలకి లేదా 2 నెలలకి లేదా కొన్ని రోజుల తర్వాత ఫిజియోథెరపీ చేయించడానికి ట్రై చేస్తారు. అది కొంతమందికి తెలియకపోవచ్చు ఫిజియోథెరపీ చేయించాలని, అందువల్ల ఫిజియోథెరపీ చేయించలేకపోవచ్చు. కానీ బెల్స్ పాల్సీకి ఎంత తొందరగా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ బెల్స్ పాల్సీ అనేది ఎక్కువగా చల్లని పదార్థాలు తినటం లేదా చలికి ఎక్స్పోజ్ అవ్వటం లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా ఈ బెల్స్ పాల్సీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లంకి సంబంధించినంత వరకు ఫిజియోథెరపిస్ట్ సలహాలు తీసుకొని ఎక్కువగా ఎక్సర్సైజ్ మరియు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ పెట్టడం ద్వారా బెల్స్ పాల్సీని నయం చేసుకోవచ్చు.